మరి ముందుగా చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము కీర్తనలు 23వ అధ్యాయము, మనందరికి తెలిసినటువంటి కీర్తన 23వ అధ్యాయము. పిల్లరా, మరి ఈ మాట కంటే ముందు మనము కొన్ని మాటలు ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు మరి ఎన్నో సమస్యల గుండా, మనకు ఆందోళన కలిగించే, భయాన్ని కలిగించే పరిస్థితుల ద్వారా మనము వెళుతూ ఉంటాం. వీటన్నింటినీ మనము ఆలోచిస్తున్నప్పుడు మన చుట్టూ సమస్యలు పెరిగిపోయి, మన చుట్టూ సమస్యలు మనల్ని ఆవరించి మనలను ఆందోళనకు, భయానికి గురి చేసినప్పుడు మన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. నా భవిష్యత్తు ఏంటి? నేను ఎలా బ్రతకగలను? ఈ సమస్యల నుండి నేను ఎప్పుడు బయటపడగలను? ఎలా బయటపడగలను? ఇలా మనము ఎన్నో ఆలోచనలతో మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ మాట మనం చూస్తే కీర్తనలు 23వ అధ్యాయంలో మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఆ భరోసా లేకపోతే ధైర్యం, ఇక్కడ భక్తుడు తన యొక్క అనుభవాన్ని ఈ కీర్తనలో వర్ణిస్తున్నాడు. తన యొక్క అనుభవం, తను దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నవాడు, దేవుని యొక్క శక్తిని అనుభవించినవాడు. అందుకే నూతన నిబంధనలు కూడా మనము దేవుడైన యెహోవాని రుచి చూచి తెలుసుకోవాలి అనే మాట మనం చూస్తాం. అంటే మనము దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోవాలి. మనము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ఫ్రూట్స్ మనం తీసుకుంటాం. ఈ సీజన్లో మరి ఎక్కువగా వాటర్ మెలన్ మనం తీసుకుంటూ ఉంటాం. దాన్ని మనం కొనుక్కునేటప్పుడు ఒక ముక్క కట్ చేసి దాన్ని ముందుగా తిని చూస్తాం, రుచిగా ఉందా లేదా. అది రుచిగా ఉంటే దాన్ని మనం తీసుకుంటాం, చూడగానే మనం తీసుకోం, రుచి చూసి. అందుకే దాన్ని వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఒక ముక్క తినండి, నచ్చితే తీసుకోండి అని చెప్తారు. అంటే రుచి చూసి తెలుసుకోండి, రుచి చూసి కొనుక్కోండి. మీరు పై రూపాన్ని చూసి కొనవలసిన అవసరం లేదు. ఒక ముక్క మీరు రుచి చూసి ఆ రుచిని బట్టి మీరు దాన్ని కొనుక్కోండి అని వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. అంటే రుచి చూసి, ఆ రుచి చూసినప్పుడు వాళ్ళే కొనుక్కుంటారు, బ్రతిమలాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు బ్రతిమలాడుకుంటారు? ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫలాలు బాగోలేని వాడు అమ్ముడు పోవడానికి బ్రతిమలాడుకుంటాడు, లేకపోతే లేనిపోనివన్నీ కల్పించి చెప్తాడు. నానా హంగామా చేస్తారు చాలామంది అమ్ముడు పోవడానికి. అయితే నిజమైన రుచినిచ్చే పండ్లు కలిగిన వాడు బ్రతిమలాడుకోడు. ఆ రుచి చూసిన వాళ్ళే ధనాన్ని ఇచ్చి కాస్త ఎక్కువైనా సరే దాన్ని కొనుక్కుంటారు. ఎందుకంటే అది చాలా రుచిగా ఉంది. రుచి చూసిన వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అలాగే దేవుణ్ణి కూడా మనము రుచి చూసి ఎరగాలి, రుచి చూసి తెలుసుకోవాలంటే అనుభవించాలి. దేవుని యొక్క శక్తిని మన జీవితంలో మనం అనుభవించి ఉండాలి. అప్పుడే మన అనుభవం ఇతరులకు పాఠం అవుతుంది. మన అనుభవం ఇతరులకు పాఠం. అలాగే ఇక్కడ భక్తుడు కూడా దేవుణ్ణి రుచి చూసి ఎరిగినవాడు, దేవుని యొక్క శక్తిని అనుభవించినవాడు, దేవుని యొక్క కాపుదలను, ఆయన యొక్క సంరక్షణను కళ్ళారా చూసినవాడు ఈ భక్తుడు. ఈ భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు సందేశంగా. ఏంటంటే చూడండి, చదవండి మొదటి మాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట అంటే యెహోవా నా కాపరి, నన్ను నడిపించే కాపరి. కాపరి అనగానే మనకు గొర్రెలు గుర్తొస్తాయి. గొర్రెల కాపరి. గొర్రెలకు మార్గము తెలియకపోయినప్పుడు ఆ గొర్రెల కాపరి వాటిని నడిపిస్తాడు. ఆ గొర్రెలు ఆ కాపరిని వెంబడిస్తాయి, తన యజమాని అయినటువంటి కాపరిని వెంబడిస్తాయి. అలాగే ఇక్కడ భక్తుడు దేవుణ్ణి కాపరిగాను,
తనను తాను ఒక గొర్రెగాను పోల్చుకొని మాట్లాడుతున్నాడు. ఒక కాపరి ఏం చేస్తాడు అనంటే ఆ గొర్రెల్ని కాస్తాడు, ఆ గొర్రెల్ని పచ్చిక బయలుకు తీసుకుని వెళ్తాడు, ఆ గొర్రెలను నీటి యొద్దకు తీసుకుని వెళ్తాడు, వాటికి కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు. ఒక కాపరి, ఒక మంచి కాపరి, నిజాయితీ కలిగినటువంటి కాపరి, నిజమైన కాపరి. అలాగే ఇక్కడ భక్తుడు తనను తను గొర్రెగా పోల్చుకొని మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి కాపరిగా పోల్చుకొని మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి, యెహోవా నాకు కాపరిగా ఉంటే ఏమంటున్నాడు, నాకు లేమి కలుగదు. అంటే ఒక గొర్రెల కాపరి ఏం చేస్తాడు, ఆ గొర్రెలకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా సమకూరుస్తాడు, వాటికి ఏమి తక్కువ చేయడు. ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెలకు ఏమీ తక్కువ చేయడు, వాటికి కావాల్సిన మేత, వాటికి కావాల్సినటువంటి నీళ్లు అన్నీ కూడా సమకూరుస్తాడు, వాటికి ఏ అవసరత కూడా ఉండదు. అలాగే దేవుడు కూడా మనకు కాపరిగా ఉంటే మన జీవితంలో కూడా కొదువ అనేది ఉండదు అనేది ఇక్కడ భక్తుడు మనకి చెప్తున్నాడు. యెహోవా నా కాపరి అంటే యెహోవా ఎవరు? ఆయన ఉంటే మనకి ఎందుకు లేమి కలుగదు అని అంటే ఆయన శక్తిని మనం ముందుగా తెలుసుకోవాలి. యెహోవా అంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఇశ్రాయేలుతో పలికినటువంటి దేవుడు యెహోవా. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వానికి మూలం, కలిగి ఉన్నదంతా ఆయన లేకుండా కలుగలేదు, సర్వాన్ని సృజించినవాడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. అలాంటి దేవుణ్ణి మనము కాపరిగా కలిగి ఉంటే మన జీవితంలో ఏమీ కూడా కొదువు అనేది ఉండదు. అంటే మనకు కావలసిన వాటిని దేవుడు సమకూరుస్తాడు, మనకు కావలసిన వాటిని దేవుడు మనకు సమకూరుస్తాడు. నూతన నిబంధనలో కూడా మనం చూస్తే యేసు ప్రభుల వారు శిష్యులకు నేర్పించాడు ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అంటే మనకి ఏం కావాలి, ఈ లోకంలో జీవించినప్పుడు మనకి ఏం కావాలి, వాటి విషయంలో కొదువు లేకుండా మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు కాపరిగా ఉండాలి, దానికంటే ముందు ఆయన మనకు కాపరిగా ఉండాలి. ఈరోజు మన సమస్యలన్నింటినీ కూడా, మన ఆందోళన కలిగించే పరిస్థితులన్నింటిలో నుండి మరి మనం వాటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలంటే దేవుడు మనకు కాపరిగా ఉండాలి, మనల్ని నడిపించేవాడు దేవుడై ఉండాలి. అప్పుడు మన జీవితము శాంతికరంగా, నెమ్మదిగా, ఈ లోకంలో కావలసిన వాటి కొరకు మనము ఎక్కడికెక్కడికో వెళ్ళవలసినటువంటి పని లేకుండా దేవుడు మనల్ని నడిపించగలడు. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడిని విడిచిపెట్టి మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని కూడా లోకంలో ఖర్చు చేస్తూ, లేకపోతే లోకంలో ధనాన్ని సంపాదించడానికి వ్యయం చేస్తూ వాళ్ళు లోకాన్ని వెంబడిస్తున్నారు చాలామంది. అంటే వాళ్ళు ధనాన్ని నమ్ముకున్నారు, లేకపోతే వాళ్ళ పనిని నమ్ముకున్నారు, వాళ్ళ శక్తిని నమ్ముకున్నారు, వాళ్ళకున్నటువంటి తెలివితేటలను నమ్ముకొని ఈ లోకంలో బ్రతకడానికి చాలామంది వెళ్ళిపోతున్నారు. అదే మనం చేసే పొరపాటు, అదే మనం చేసే పెద్ద పొరపాటు. మనకు ముందు దేవుడు కాపరిగా ఉండాలి, దేవుడు మనకు నాయకుడిగా ఉండాలి. ఆయన మనకు కాపరిగా, నాయకుడిగా ఉంటే మనం దేనికి భయపడవలసినటువంటి పరిస్థితి ఉండదు. గొర్రెలకు కాపరి ఉన్నప్పుడు ఆ గొర్రెలు దేనికి కూడా భయపడవు, ఎందుకంటే కాపరి వాటిని కాపాడుతాడు, కాపరి వాటిని చూసుకుంటాడు, కాపరి వాటిని సంరక్షిస్తాడు, కాపరి వాటిని భద్రపరుస్తాడు. శత్రువు చేతికి, క్రూర మృగాల చేతికి చిక్కకుండా, బలైపోకుండా ఆ కాపరి ఏం చేస్తాడంటే వాటిని కాపాడతాడు, ఎందుకంటే వాటిని నడిపించే కాపరి అతడు కాబట్టి. అలాగే దేవుడు కూడా మనకు కాపరిగా ఉంటే ఆయన మనల్ని సంరక్షిస్తాడు, పోషిస్తాడు, మనల్ని భద్రపరుస్తాడు, మనలో ఉన్న భయాలన్నింటినీ కూడా తొలగించి మనకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనల్ని నడిపిస్తాడు. అది
ఒకసారి మనము ఇశ్రాయేలు చరిత్ర మనం ఆలోచన చేస్తే ఆయన నిజమైన కాపరి అనడానికి మనకు ఇశ్రాయేలు చరిత్రే గొప్ప సాక్ష్యం. దేవుడు వారిని ఎక్కడ నడిపించాడంటే అరణ్యంలో నడిపించాడు. అరణ్యంలో, ఆ భయంకరమైనటువంటి ఎడారిలో, చీకటిలో తన ప్రజలుగా వారిని ఏర్పాటు చేసుకున్నాక వారికి నాయకుడిగా ఉన్నటువంటి దేవుడు వారిని ఎలా నడిపించాడంటే, ఎంత గొప్పగా నడిపించాడంటే మనం చదువుకుంటాము వాక్యంలో, వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు అని మనం చదువుకుంటాం. చూడండి, అరణ్యంలో వారు నడిచినప్పుడు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు, పాతగిల లేదంటారు. అంటే ఎంత గొప్పగా నడిపించాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. వారికి ఏమీ కొదవలేదు, కానీ వాళ్ళే దురాశపరులై దేవుడి మీద అవిశ్వాసాన్ని చూపించి అరణ్యంలో నాశనం అయిపోయారు. అది వేరే విషయం. కానీ దేవుడు మాత్రం వారికి ఏ లోటు చేయలేదు. కొన్ని చోట్ల వారిని క్లిష్టమైనటువంటి పరిస్థితుల ద్వారా నడిపించినప్పటికీ కూడా వారికి పాఠాలు నేర్పించడానికే దేవుడు ఆ విధంగా పరీక్షలు కూడా నడిపించాడే. కానీ దేవుడు ఉద్దేశపూర్వకంగా వారికి ఏ విధమైనటువంటి కొరత కూడా చేయలేదు. ఈరోజు మనం సమస్యలను బట్టి ఆందోళన చెందుతూ ఉంటాం. ఆ సమస్యలు కూడా దేవుడు అనుమతిస్తేనే వచ్చాయి. దేవుడు అనుమతిస్తేనే వచ్చాయి. ఇశ్రాయేలు జీవితంలోనైనా భక్తుల జీవితాల్లోనైనా దేవుడు శ్రమలను అనుభవిస్తేనే, ఆ శ్రమలు కూడా వాటిని ఆశీర్వాదంగా దేవుడు మార్చడానికే వాటిని ఇస్తాడు మన విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఆ సమస్యలను చూసి మనం భయపడకూడదు, కానీ ఆ సమస్యల్లో వాటిని అధిగమించే ఆ శక్తినిచ్చే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ సమస్యల ద్వారా మనము దేవునికి దగ్గర అవుతాం. సమస్య లేకపోతే మనం దేవునికి దగ్గర కాలేము. వాళ్ళు ఒక్కసారిగా కేక వేశారు, దేవునికి మొరపెట్టారు. ఎందుకు? ఐగుప్తులో బానిసత్వాన్ని తట్టుకోలేక. అంటే ఆ శ్రమ వాళ్ళని ఏం చేసింది? దేవుని దగ్గరికి నడిపించింది. ఇక వారికి ఆదరించేవారు కానీ, కాపాడేవారు కానీ, రక్షించేవారు కానీ ఎవరూ లేరు అని వారికి తెలిసినప్పుడు వారు దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు, దేవునికి ప్రార్థన చేశారు. అంటే ఆ సమస్య వారిని ఏం చేసింది? దేవుని దగ్గరికి నడిపించింది. అలాగే మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు మనము భయపడకూడదు, లేకపోతే దేవునికి దూరం కాకూడదు. అవి రావడం మనకి మంచిదే. అవి రావడం ద్వారా మనము దేవునికి దగ్గర అవుతాం, దేవుణ్ణి మనం తెలుసుకుంటాం, దేవుణ్ణి రుచి చూసి ఎరిగే అనుభవంలోనికి మనం వస్తాం. నిజంగా మనం దేవుణ్ణి తెలుసుకుంటాం. మన సమస్యల్లో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా మనల్ని ఓదారుస్తాడు, ఏ విధంగా మనల్ని బలపరుస్తాడు, ఏ విధంగా మనల్ని సంరక్షిస్తాడు అనే విషయాలు మనం తెలుసుకుంటాం. సమస్య లేనివాడు దేవుని దగ్గరికి రాడు. ఆ రోజు వారికి ఐగుప్తులో వసతులు బాగా ఉండుంటే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళ? దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు కాదు. అరణ్యంలో సమస్యలు ఎదురుకాకపోతే వారు దేవునికి మొరపెట్టేవారా? మోషే దేవునికి మొరపెట్టేవాడా? కాబట్టి సమస్యలు ఎప్పుడు కూడా చెడ్డవి కాదు, సమస్యలు ఎప్పుడు కూడా మంచివే. అవి దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తాయి. కాబట్టి వారిని దేవుడు నడిపించాడు, అద్భుత రీతిగా నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మన్నాను కురిపించాడు. 40 ఏళ్ళు వాళ్ళు ఆ ఆహారం తిన్నారు. వారికి మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. చూడండి, ఒక కాపరి, ఒక నాయకుడు, ఒక మంచి తండ్రి కుటుంబంలో ఏం చేస్తాడు? పిల్లల కడుపు నిండా భోజనం పెడతాడు, పిల్లలకు కావాల్సిన వస్త్రాలన్నీ తీసిస్తాడు, పిల్లల్ని మంచిగా చదివిస్తాడు. అంటే తన స్థితిగతిని బట్టి పిల్లలకి ఏ విధమైనటువంటి లోటు లేకుండా తన శక్తికి మించి చేయడానికి ఇష్టపడతాడు తండ్రి, చేస్తాడు తండ్రి, తల్లిదండ్రులైన వారు. అలాగే దేవుడు కూడా, ఆయన మనలాంటి మనిషి కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని బయటికి తీసుకొని రాగలడు. గోతిలో పడినా కూడా దేవుడు మనల్ని పైకి తీసుకొని రాగలడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు కొదువ లేదు అని మనము దేవుణ్ణి ఎరిగిన స్థితిలో ఉన్నాం.
ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆ స్థితిలోనికి మనం వెళ్ళడానికి ఆ సమస్యల్ని మనం ఉపయోగించుకొని దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి దేవుడు మనకు కాపరిగా ఉండాలి, దేవుడు మనకు మార్గదర్శిగా ఉండాలి. మన హృదయంతో, మన హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి కాపరిగా స్వీకరించాలి. మన హృదయాన్ని దేవునికి మనం అప్పగించాలి. ఒక మాట చూద్దాం చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే, సామెతలు 3వ అధ్యాయంలో 5-6 వచనాలు చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చూడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూడండి ఎంత చక్కటి మాటలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో దేవుడి మీద నమ్మకం ఉంచాలి. స్వబుద్ధి మనలను రక్షించలేదు, స్వబుద్ధి మనల్ని కాపాడలేదు. అది తాత్కాలికమే. స్వబుద్ధితో మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటే అవి తాత్కాలికమే. ఎంతోమంది స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వాళ్ళు, స్వశక్తిని ఆధారం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది సమస్యల నుంచి బయటికి రాలేక చాలామంది జీవితాలని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అని అంటే వారు తమ స్వశక్తి మీద, స్వబుద్ధి మీద ఆధారపడ్డారు. ఒకవేళ మనం కూడా మన స్వశక్తితో, స్వబుద్ధితో ఆధారపడితే జీవిస్తే మనం కూడా ప్రమాదంలో పడిపోతాం. రక్షించే మార్గం మనకు తెలియదు, దాన్ని మనం కనుగొనలేము. అయితే మనం ఏం చేయాలి? మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఆయన అరణ్యంలోనైనా నడిపిస్తాడు. ఆయన ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా సరే ఆయన ఆలోచన ప్రకారం మనల్ని నడిపిస్తాడు. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలట. మనం ఆయన అధికారానికి ఒప్పుకోవాలంటే ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని మనము శిరసా వహించే వాళ్ళుగా ఉండాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటి? ఆయనకు లోబడాలని, ఆయన నడిపించే మార్గంలో ఆయన చెప్పినట్లుగా మనం వెళ్ళాలని. ఆయన అధికారం అంతటికి మనం ఒప్పుకోవాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన ఏవి వద్దన్నాడో అవి వద్దు, ఏవి చేయమన్నాడో వాటిని మనం చేయాలి. ఏ మార్గంలో వెళ్ళమంటున్నాడో ఆ మార్గంలో మనము వెళ్ళాలి. అప్పుడే మనకి విజయం. చూడండి, ఇక్కడ ఒక గొప్ప సత్యం మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆయన మార్గము చొప్పున, ఆయన మాట చొప్పున మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఎదురుగా సమస్యలు వస్తాయా? వస్తాయి. ఆయన చెప్పినట్లుగా మనం చేసినా కూడా సమస్యలు వస్తాయి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ గొప్ప సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో మన గొప్ప సమస్యలను కూడా ఆయన ఏం చేస్తాడు? అలా తీసేస్తాడు. ఎందుకంటే మనం ఆయన మార్గంలో ఉన్నాం, ఆయన చెప్పిన మార్గంలో మనం ఉన్నాం, ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఆ మార్గంలో సమస్యలు ఎదురైనా కూడా దేవుడు వాటిని తొలగిస్తాడు. ఎందుకంటే అది ఆయన మార్గం. ఆయన మార్గము ఆయనకు మహిమ తెస్తుంది. కాబట్టి తన మహిమ నిమిత్తము ఆయన ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించేస్తాడు. కాబట్టి మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, ఆయన అధికారంకు మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. చూడండి, కాబట్టి మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి మనం. రెండవదిగా మనం చూస్తే దేవుడు మనకు శాంతినిస్తాడు. మన కాపరి మనకు శాంతిని, నెమ్మదిని మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి అదే కీర్తన మనం చదువుకున్నటువంటి కీర్తనలోనే తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని చెప్తున్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద. ఒక గొర్రెల కాపరి గొర్రెల్ని జలముల యొద్దకు నడిపిస్తాడు. అక్కడ అవి సేద తీర్చుకుంటాయి, అవునా కదా? అక్కడ వాటికి నెమ్మది, అక్కడ వాటికి శాంతి, విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధి మనకు విశ్రాంతి, మన హృదయంలో శాంతి. ఆయన దగ్గరికి వస్తే మనకి శాంతి దొరుకుతుంది, నెమ్మది మనకి లభిస్తుంది. ఆయన సన్నిధిలో మనకు శాంతి, నెమ్మది లభిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నారో చూడండి.
14వ అధ్యాయము 27వ వచనం చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చూడండి ఇక్కడ చెప్తున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను. నా శాంతినే. దేవుడు మనకి ఏమిస్తాడట? శాంతి. ఆయన వెంబడించే వారికి ఏమిస్తాడట? శాంతి. ఆయన సన్నిధికి వచ్చే వారికి ఏమిస్తాడట? శాంతి. ఈరోజు చూడండి, శాంతి సమాధానాలు లేక కుటుంబాలు ఎలా ఉన్నాయి, అవునా కదా? శాంతి లేదు. ఎందుకంటే లోకాన్ని వెంబడించే వారికి లోకం ఇచ్చే శాంతి వేరు, అది నిజమైన శాంతి కాదు, అది తాత్కాలికమైనటువంటి శాంతి. ఆ శాంతి ఎలాంటిదంటే డబ్బు ఉన్నప్పుడు శాంతి, అధికారం ఉన్నప్పుడు శాంతి, అవన్నీ దూరం అయితే శాంతి లేదు. అయితే దేవుడిచ్చే శాంతి అధికారం ఉన్నా లేకపోయినా శాంతి, డబ్బు ఉన్నా లేకపోయినా శాంతి, సమస్యలు ఉన్నా లేకపోయినా శాంతి. ప్రతి విషయంలోనూ దేవుడు మన హృదయాన్ని శాంతితో నింపుతాడు. అందుకే మనం ఆయన సన్నిధికి రావాలి. ఆయన మాటలు విన్నప్పుడు మన హృదయానికి శాంతి, మన హృదయానికి విశ్రాంతి దొరుకుతుంది, అవునా కదా? ఆయన మాటలు శాంతికరమైనవి. అందుకే శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు అని భక్తుడు చెప్తున్నాడు. అంటే శాంతి లేక లోకములో తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితుల్లో భక్తుడు దేవుణ్ణి ఎలా అనుభవించాడంటే, ఆయన శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నన్ను నడిపించాడు, నా హృదయాన్ని శాంతితో నింపాడు. చూడండి, హన్నా జీవితంలో శాంతి ఉందా? లేదు. అయితే ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధికి వచ్చి శాంతి పొందుకుంది. శాంతి. ఆ రోజు నుంచి ఆమె మరలా ఏడవలేదట, ప్రతిరోజు ఏడ్చేది ఆమె ఒకప్పుడు. అయితే ఎప్పుడైతే ఆ రోజు దేవుని సన్నిధికి వచ్చిందో దేవుని రుచి చూసి తెలుసుకున్నది. ఆమె హృదయము శాంతితో నింపబడింది. ఆ రోజు నుంచి ఆమె సంతోషంగా ఉంది. సుంకరి వచ్చాడు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చి పంపించాడు. అంటే హృదయాన్ని శాంతితో నింపాడు. దేవుని దగ్గరికి వస్తేనే మనకి శాంతి, మన కుటుంబంలో శాంతి, నెమ్మది. లేకపోతే సముద్రము గాలికి అల్లకల్లోలమైనట్లుగా మన కుటుంబాలు కూడా సమస్యలకు అల్లకల్లోలమైపోతాయి. అయితే ఆ అల్లకల్లోలమైనటువంటి సముద్రంలో మన ఓడలో యేసుంటే ఏం చేస్తాడు? గాలిని గద్దిస్తాడు, సముద్రాన్ని నిమ్మలపరుస్తాడు. ఈ లోకంలో కూడా ప్రభు మన గృహంలో ఉంటే, మన హృదయంలో ఉంటే మనకు శాంతి. చివరిగా మనం చూస్తే దేవుడు మన రక్షకుడు. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? 3వ వచనంలో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చువాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూడండి, దేవుడు మనలను రక్షించేవాడు. ఏ అపాయానికి కూడా నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి ఏ అపాయానికి కూడా నేను భయపడను. అది చీకటైనా సరే, చీకటి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయానికి భయపడను. అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా నేను వెళ్ళినా సరే నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును, నన్ను పైకి లేపును, నన్ను రక్షించును. అంటే చూడండి, దాన్ని వర్ణిస్తున్నాడు భక్తుడు, దేవుని యొక్క సంరక్షణ వర్ణిస్తున్నాడు. అందుకే రోమపత్రిక ఒక మాట చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను
ఎందుకు అనుగ్రహించడు? చూడండి, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు కూడా లేరు. సమస్యలు, మనుషులు ఏవి కూడా మనకు విరోధం కాదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఏ సమస్య కూడా మనల్ని ఏమీ చేయలేదు. మనుషులు కానీ, దేవదూతలు కానీ, లేకపోతే సమస్యలు కానీ ఏవి కూడా దేవుడి నుండి మనల్ని ఎడబాపలేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే, రక్షకుడు మనకు తోడుగా ఉంటే, ఆయన ఎంతటి సమస్య నుండైనా, ఎంతటి శత్రువు నుండైనా సరే దేవుడు మనల్ని రక్షించగలడు. ఆయన నిజమైన రక్షకుడు. ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించడం ద్వారా మనల్ని శాశ్వతంగా రక్షించాడు. భూమి మీద తాత్కాలికంగా మాత్రమే కాదు, శాశ్వతమైనటువంటి రక్షణ మనకిచ్చి ఆయన నిజమైన రక్షకుడిగా మన జీవితంలో ఆయన నిలిచాడు. ఆయన నిజమైన రక్షకుడు. ఆయన లోకరక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయన లోకరక్షకుడు. లోకాన్ని రక్షించాడు. లోకం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అలాంటి దేవుడు మనకు ఎందుకు సమస్తాన్ని అనుగ్రహించడు? ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి శత్రువు ఎవరు? మనకెవరు శత్రువులు లేరు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తాడు. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి ముందుగా మనము కాపరిగా కలిగి ఉండాలి. మరి ఇప్పుడు నీ జీవితంలో నీ కాపరి ఎవరు? నీ కాపరి ఎవరు? దేవుడు నీ కాపరి అయితే నీవు ఆయన రెక్కల క్రింద ఉన్నావా? ఆయన మార్గము చొప్పున నడుస్తున్నావా? ఆయన సన్నిధిలో నిలబడుతున్నావా? ఆయన సన్నిధిని గౌరవిస్తున్నావా? ఆయన మాటల్ని గౌరవిస్తున్నావా? నిజంగా దేవుడు మన కాపరి అయితే ఆయన వెంట మనం వెళ్తాం. గొర్రెలు కాపరి వెనకాల వెళ్తాయి, అవునా కదా? కాపరి ఎటు వెళ్తే అటు వెళ్తాయి. ఆ గొర్రెలకి కాపరే మార్గదర్శి. అలాగే మన జీవితానికి కూడా దేవుడు మార్గదర్శిగా ఉన్నాడా? మనం దేవుని సన్నిధిలో కనిపిస్తున్నాము. అలా కనుక మనము ఉండగలిగితే నిజంగా ఏ సమస్యకు కూడా మనము భయపడం. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను.